దానికి ప్రయత్నిస్తూ ఉండే పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాం. అలాగే పవన్ కళ్యాణ్ గారు తీసుకుంటే ఇన్ని రోజులైంది, ఇన్ని సంఘటనలు చెప్తూ ఉన్నాను కదా, ఏ సందర్భంలో కూడా పవన్ కళ్యాణ్ గారు ఎందుకు మౌనంగా ఉంటున్నారు అని నేను అడుగుతూ ఉన్నాను. ప్రశ్నిస్తానని పార్టీ పెట్టారు, అలాగే మహిళల రక్షణకి పెద్దపీట వేస్తాను, ఎవరైనా మహిళల మీద చెయ్యేస్తే తాట తీస్తాను అని చెప్పారు. ఇంతమంది మహిళల మీద ఇన్ని దాడులు అఘాయిత్యాలు జరుగుతున్నాయి. ఈ మహిళని వివస్త్రం చేసి దాడి చేసిన సంఘటన విజువల్స్ కూడా ఉన్నాయి. మీరు కనీసం స్పందించలేదు ఎందుకు పవన్ కళ్యాణ్ గారు నేను అడుగుతున్నాను. మీరు స్పందించకపోతే దాని అర్థం ఏంటి? మీరు ఇలాంటి సంఘటనలకి వీళ్ళు చేస్తున్న పరిపాలనకి, తప్పుడు పరిపాలనకి మీరు మద్దతు ఇస్తున్నట్టుగే కదా. ఇలాంటి దుర్మార్గులు చేస్తున్న పనికి మీ సపోర్ట్ ఉన్నట్టుగానే ప్రజలు భావిస్తారు కదా. అలాగే తీసుకుంటే పవన్ కళ్యాణ్ గారు అధికారంలోకి వచ్చాక బలమైన చట్టాలని తీసుకొస్తామన్నారు. ఏది బలమైన చట్టాలు ఎక్కడున్నాయని నేను అడుగుతూ ఉన్నాను. పోనీ బలమైన చట్టాల మాట దేవుడెరుగు, కనీసం బలంగా ప్రశ్నించడం కూడా పవన్ కళ్యాణ్ గారు చేయట్లేదు. ఎందుకు మీరు ఇంతగా బలహీనమైపోయారు అని నేను అడుగుతూ ఉన్నాను పవన్ కళ్యాణ్ గారిని. ఇంత దుశ్శాసన పర్వం ఈ రాష్ట్రంలో నడుస్తూ ఉంటే కనీసం ప్రశ్నించట్లేదు. ఇలాంటి దుశ్శాసన పర్వానికి కారణమైన ప్రభుత్వానికి మీరు మద్దతు తెలుపుతాను 15 ఏళ్ళు అని చెప్తూ ఉన్నారు. ప్రజలు మీ గురించి ఏమనుకోవాలి పవన్ కళ్యాణ్ గారు అని నేను అడుగుతూ ఉన్నాను. అలాగే మన గుంటూరు సంఘటనలో ఆ విజువల్స్ లాంటివి మీ ఇంట్లో కుటుంబ సభ్యులు మహిళలకు చూపించి ప్రభుత్వం పనితీరు గురించి ప్రశ్నిస్తే వాళ్ళే చీకొడతారు. ఆ విషయం తెలుసుకోవాల్సిందిగా కోరుతూ ఉన్నాను. అలాగే తీసుకుంటే మాట్లాడితే హోంశాఖ నా దగ్గర లేదు అంటున్నారు. వచ్చాక ఏం చేస్తారో తర్వాత చూసుకోవచ్చు. ముందు కనీసం చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నించండి. ఎందుకు మహిళల భద్రత ఈ విధంగా గాలి కొదిలేశారు అనే విషయాన్ని మీరు చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నించాల్సిందిగా కోరుతూ ఉన్నాను. అలాగే తీసుకుంటే మీరు ఉస్తాద్ భగత్ సింగ్లా చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నించి మంచి పేరు తెచ్చుకుంటారా? ఇలా మౌనంగా ఉండి ఉత్తుత్తి భగత్ సింగ్లా మారిపోతారా? మీరే తేల్చుకోవాలి, మీరే నిర్ణయించుకోవాలి అని పవన్ కళ్యాణ్ గారిని తెలియజేస్తూ ఉన్నాను. అలాగే తీసుకుంటే పోలీస్ శాఖ పనితీరు మీద కేంద్రం నివేదిక రిలీజ్ చేసింది. అందులో మన రాష్ట్రం 26వ స్థానానికి దిగజారిపోయింది. అదే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండే కాలంలో ఇది మొదటి స్థానంలో ఉంది. ఈరోజు ఇంత దారుణంగా లా అండ్ ఆర్డర్ ఈ రాష్ట్రంలో కాపాడడంలో ఈ ప్రభుత్వం ఫెయిల్ అయింది కాబట్టి ఈ విధంగా పోలీస్ శాఖ పనితీరులో 26వ ర్యాంక్ వచ్చింది. మీకు ఇంకో విషయం తెలియజేయాల్సింది ఏంటంటే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో కూడా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 8వ స్థానానికి దిగజారిపోయింది. గతంలో జగన్మోహన్ రెడ్డి గారి టైంలో అది మొదటి స్థానంలో ఉంది. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అలా దిగజారిపోవడానికి కారణం ఏంటంటే పెట్టుబడిదారులు ఈ రాష్ట్రంలో పెట్టుబడి పెట్టడానికి విముఖత చూపిస్తున్నారు. విముఖత చూపించడానికి కారణం ఏంటి? ఎవరైనా పెట్టుబడిదారులు ఒక రాష్ట్రంలో కానీ ఒక దేశంలో కానీ ఎక్కడైనా పెట్టుబడులు పెట్టాలంటే వాళ్ళకి శాంతియుతమైన వాతావరణం వాళ్ళకి కనిపించాలి ఆ రాష్ట్రంలో. కానీ ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ కూటమి పాలనలో ప్రజల రక్షణ గాలి కొదిలేశారు, ముఖ్యంగా మహిళల రక్షణ గాలి కొదిలేశారు. లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేయడంలో పూర్తిగా చంద్రబాబు నాయుడు గారు, మహిళా హోంమంత్రి గారు ఫెయిల్ అయ్యారు. దాని వలన ఇలాంటి శాంతి భద్రతలు లేని రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి పెట్టుబడిదారులు ఇష్టం చూపించకపోవడం వల్ల ఈ రోజు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో 8వ స్థానానికి దిగజారిపోయింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. జగనన్న టైంలో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో మొదటి స్థానంలో 4 ఏళ్ళు ఈ రాష్ట్రం నిలబడింది. అంతగా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో మొదటి స్థానంలో ఉండేట్టుగా జగన్మోహన్ రెడ్డి గారు చర్యలు తీసుకోవడం జరిగింది. ఆ రోజు మహిళల రక్షణకి జగనన్న తీసుకున్న చర్యలు ఈ రోజు తీసుకుంటే ఎంత దారుణంగా దిశ వ్యవస్థ నిర్వీర్యం చేసేశారు. దిశ యాప్ అనేది ఎంతో చక్కగా పనిచేసేది. గుంటూరు సంఘటనలో తీసుకుంటే దిశ యాప్ కనుక ఉండుంటే ఒక్క ఫోన్ కాల్తో పోలీసులు వచ్చేవారు కదా. వీళ్ళకి కేంద్రం ఎన్ని చేవాట్లు వేస్తున్నా అమిత్ షా గారు లేఖ రాశారు. 112 ఎమర్జెన్సీ కాల్ సెంటర్ కాల్ చేస్తే రెస్పాండ్ అయ్యే టైం 26 నిమిషాలు ఉంది, చాలా ఎక్కువ టైం. దేశ యావరేజ్ అది 18 నిమిషాలు. మీరు బుద్ధి తెచ్చుకోండి అని చేవాట్లు వేసినా ఎటువంటి మార్పు లేదు, ఎటువంటి చర్యలు వీళ్ళు తీసుకొని పరిస్థితి. అలాగే బిఎన్ఎస్ఎస్ చట్టాల అమలులో మన కేంద్రం తాలూకా నివేదికలో మన రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలు కలిపి 36 ఉంటే 36వ